నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాలూరు మండలం సాలూరా క్యాంపు గ్రామ పంచాయతీలో ఇరిగేషన్ అధికారులను నిర్బంధించి రైతులు నిరసన తెలిపారు. నిజాం సాగర్ కెనాల్ నుండి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. చెప్పి విసిగిపోయాకే నిర్బంధించామని చెప్పారు. పొలాలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. వల్ల నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఆయకట్టు చివరి ప్రాంతం వరకు నీరు చేరడం లేదంటూ ఆందోళన దిగినారు. గత కొద్ది రోజుల నుంచి ఇదే పరిస్థితి నిజాం సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఇదే అంశం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సాలూరా క్యాంపులో అదే పరిస్థితి ఏర్పడింది. సాలూరా గ్రామంలో రైతులు ఇరిగేషన్ అధికారులకు అదేవిధంగా వ్యవసాయ అధికారులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఇదే అంశం పైన రైతులు చివరి ఆయకట్టు వరకు నీరు అందుతడం లేదని, పంట పొట్ట దశకు చేరుకున్నదని ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశం పైన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కలిసి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోవడంతో అసలే పొట్టకొచ్చే సమయంలో రెండో కలుపు కలిసారు. ఇప్పుడు మందు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నీళ్లు అత్యంత అవసరమున్న సమయంలో నిజాం సాగర్ దిగువ ప్రాంతం వరకు నీరు చేరకపోవడంతో మధ్యలోనే పక్కదారి పట్టడంతో రైతులంతా పలుమార్లు వ్యవసాయ శాఖ అధికారులకు విలువించిన ఫలితం లేకుండా పోయింది. దాదాపుగా సాలూరా, జాడి అదేవిధంగా పట్టున్నటువంటి గ్రామాలతో రైతులు దాదాపు 3,224 ఎకరాలకు సంబంధించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు వ్యవసాయ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు చెప్పిన ఫలితం లేకపోవడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాం సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇవాళ ఇరిగేషన్ అధికారులను సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన రైతాంగం వారిని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తమ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు స్థానిక నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ స్పందించి ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అటు నిజామాబాద్ జిల్లాతో పాటు నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2,26,000 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు రైతులను కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగిన సమయంలో ఇరిగేషన్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులకు సమన్వయం ఏర్పాటు చేసి ప్రతి గుంటకు సాగునీరు అందించే పద్ధతి ఉంటుంది. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. దీనికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అధికారులను. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యమైన సమాధానం వెలువెత్తుతుంది. చివరి ఆయకట్టు వరకు నీరు అందించే 3 దఫాలుగా నీటిని విడుదల చేశారు. కానీ చివరి ఆయకట్టు వరకు నీరు చేరలేదు. మధ్యలోనే ఆగిపోతుంది. పలు దఫాలుగా రవీందర్, నిర్బంధానికి గురైన ఇరిగేషన్ అధికారులు ఏమైనా అంటున్నారా? నిర్బంధానికి గురైన అధికారులు కూడా తమ తప్పును ఒప్పుకోవడం జరుగుతుంది. మధ్యలోనే కొంచెం మేరకు పని ఉంటుంది, ఆ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ కాలువలను మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన అధికారులు ఫండ్ లేకపోవడం వల్లనే ఇవాళ మేము ఇరిగేషన్ అధికారులుగా ఉండి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో 3 శాఖలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాపైనే నెట్టడం కరెక్ట్ కాదు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు సంబంధిత అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫీల్డ్ లెవెల్ ఏ విధంగా ఉన్న అంశం పైన 3 శాఖలు సమన్వయం చేసుకుంటే తప్ప రైతులకు నీరు అందే పరిస్థితి ఉండదు. మమ్మల్ని కార్నర్ చేయడం కూడా సబబు కాదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొంత మేరకు వాస్తవం ఉంది. 3 వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇటు ఇరిగేషన్ అధికారులు, దానికి సంబంధించిన గ్రామ కావలిదారులు కూడా సమన్వయం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. గతంలో అదే పద్ధతి ఉంది. అదే పద్ధతి కొనసాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండే. కానీ ఆ పరిస్థితికి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎక్కడ కనబడడం లేదు. కాలువలు ఎప్పుడు వదులుతున్నారు, ఎప్పుడు వదులుతలేరు అనే విషయం కూడా అధికారుల దగ్గర స్పష్టత లేదు. అసలే నిజాం సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఈ నేపథ్యంలో 4.5 TMCలే నిజాం సాగర్ పరిసర ప్రాంతాల వరకు చేరే ఆస్కారం ఉంటుంది. ఇక సాగర్ లో కూడా నీళ్లు లేకపోవడంతో ఇదే చివరి తడి అని చెప్పడం జరుగుతుంది. ఈ తడి అందకపోతే నాటేసిన రైతులు ఇవాళ తీవ్ర
తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అసలే పొట్టకొచ్చిన సమయంలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు రాలేదు. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి రిపీట్ అవుతుంది? పైగా ఏ ఒక్క నాయకుడు కూడా తమ సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు అన్వేషిస్తలేడు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పలుసార్లు కలిసి విన్నవించినా ఇబ్బంది పడుతున్నాము, పంట పొట్ట దశకు వచ్చింది, ఇప్పుడు నీళ్లు అత్యంత అవసరమని ప్రాధాయపడ్డా కానీ వాళ్ళ సుదర్శన్ రెడ్డి స్పందించలేడు. ఎన్నిసార్లు అధికారులకు చుట్టూ తిరిగినా తమ సమస్యను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని రైతులు ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగం తో పాటు అటు బాన్సోడ నియోజకవర్గంలో ఉన్న రైతులు కూడా ఇదే అంశం పైన పలుమార్లు ఈ బహిరంగంగానే విమర్శలు చేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు దిగువ ప్రాంతంలో ఉన్న రైతులతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు బోర్లకు, కాలువలను మీటర్లు పెట్టి, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ అధికారులకు మొన్నటి వరకు నోటీసులు జారీ చేశారో ఆ అధికారులు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లోపం జరుగుతుంది. ముఖ్యంగా దిగువ ప్రాంతం, ఎగువ ప్రాంతాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటే తప్ప చివరి ఆయకట్టు వరకు నీరు అందే పరిస్థితి కనబడతలేదు. సాగినారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.